హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకుమార్ని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు నేను డే క్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డే క్రీమ్ మనకు సన్ స్క్రీన్గా కూడా యూజ్ అవుతుంది. ఈ డే క్రీమ్కి ఏమేమి కావాలి, అది ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని నేను ఈరోజు మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కావాల్సింది రెడ్ రాస్బెర్రీ సీడ్ ఆయిల్. ఇది సన్ స్క్రీన్గా యూజ్ అవుతుంది మనకి. బట్ ఇది ఎలాంటి స్మెల్ మనకి ఉండదు, అరోమా స్మెల్ ఏమీ ఉండదు. దానికోసం మనం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయాలి. ఇది వేసినందువల్ల మంచి స్మెల్ వచ్చేసి అరోమేటిక్గా ఉంటుంది మనకి. ఆ తర్వాత కావాల్సింది మెయిన్ ఆలోవెరా జెల్. ఈ ఆలోవెరా జెల్ ఓన్లీ వైట్ కలర్దే తీసుకోవాలి, గ్రీన్ కలర్ది వద్దు మనకి. ఆ వైట్ కలర్దే తీసుకోవాలి. అది మనకి ఈ ఆలోవెరా జెల్ మన స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచింది. అంటే రింకిల్స్ లేకుండా, ఫైన్ లైన్స్ లేకుండా స్కిన్ని స్మూత్గా ఉంచింది. దీనికి మంచి కలర్ కూడా వస్తుంది ఈ జెల్ యూజ్ చేయడం వల్ల. ఆ తర్వాత కావాల్సింది రోజ్ వాటర్. ఇది కూడా మనకి స్కిన్కి మంచి కలర్ని ఇస్తుంది, మంచి స్మెల్ని ఇస్తుంది. సో మనకి ఈ డే క్రీమ్ తయారు చేయడానికి ఇవన్నీ కావాలి. ఈ డే క్రీమ్ని మనం వాడడం వల్ల రెగ్యులర్గా వాడుతూ ఉంటే స్కిన్ స్మూత్గా ఉంటుంది అండ్ మంచి గ్లో ఉంటుంది. సన్ ప్రొటెక్షన్గా కూడా యూజ్ అవుతుంది. మనం సన్ స్క్రీన్ లోషన్ ఎలా రాసుకుంటామో బయటికి వెళ్ళేటప్పుడు 10-15 మినిట్స్ ముందు, అలాగే ఇది కూడా లైట్గా తీసుకొని అప్లై చేయాలి. తర్వాత యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది, యాంటీ రింకిల్గా కూడా యూజ్ అవుతుంది. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయండి, ఓన్లీ డే మాత్రమే, ఎందుకంటే మనం సన్ స్క్రీన్ వాడాం కాబట్టి. ఓకేనా? ఈ క్రీమ్ యొక్క షెల్ఫ్ లైఫ్ 1 మంత్ ఉంటుంది రూమ్ టెంపరేచర్లో. అలా కాకుండా మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 or 3 మంత్స్ ఉంటుంది. అండ్ మనం ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏ బౌల్కి కానీ, స్పూన్కి కానీ, హ్యాండ్స్కి కానీ ఎలాంటి తడి ఉండకూడదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం రెగ్యులర్గా సన్ స్క్రీన్, డే క్రీమ్ ఎలా యూజ్ చేస్తామో ఇది కూడా అలాగే యూజ్ చేయాలి. ఈ డే క్రీమ్ని మనం బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా మనం డే క్రీమ్స్ అప్లై చేసుకుంటాం కదా, దానిపైన మేకప్ అయినా వేసుకోవచ్చు, పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. సేమ్ బయట డే క్రీమ్స్ ఎలా వాడతామో ఇది కూడా అలాగే వాడుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి క్రీమ్ అయినా సరే, ఏదైనా సరే మనం ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఏంటి అంటే, కొంచెం క్రీమ్ తీసుకొని ఈ ప్లేస్లో కొంచెం రాసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి మనం. మీకు ఎలాంటి ఇచ్చింగ్, ఇరిటేషన్ లేకపోతే ఆ క్రీమ్ని మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎందుకు అంటే, కొంతమందికి కొన్ని ప్రొడక్ట్స్ పడతాయి, కొంతమందికి కొన్ని పడవు. అది ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది వాళ్ళకు కూడా తెలియదు ఏ ప్రోడక్ట్ వాడితే నాకు పడిద్దా పడదా అని తెలియదు. సో అందుకని ఏదైనా సరే, మార్కెట్లో నుంచి తెచ్చిందైనా సరే, మనం ప్రిపేర్ చేసుకున్నదైనా సరే, ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ చేస్తే మనకు ఒక 10 మినిట్స్ ఎలాంటి ఇరిటేషన్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే చక్కగా మీరు వాడేసుకోవచ్చు. ముందుగా మనం అలోవెరా జెల్ తీసుకోవాలి. ఈ అలోవెరా జెల్ ఖచ్చితంగా ట్రాన్స్పరెంటే తీసుకోవాలి, కలర్ వద్దు మనకి. తర్వాత రెడ్ రాస్బెర్రీ సీడ్ ఆయిల్ అనమాట. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, సన్ ప్రొటెక్షన్గా పనిచేసిద్ది. తర్వాత రోజ్ వాటర్ తీసుకోవాలి, ఇది మన స్కిన్ టోన్ని పెంచిద్ది. తర్వాత రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ఇది మనకి క్రీమ్ని మంచి స్మెల్, అరోమేటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా మనం అలోవెరా జెల్ని 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇది వైట్ కలరే తీసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ని మనం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇది కూడా అదే బౌల్లో వేయాలి. తర్వాత మనం రెడ్ రాస్బెర్రీ సీడ్ ఆయిల్ 20 డ్రాప్స్ లేదా హాఫ్ టీ స్పూను. తర్వాత రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ 3 to 5 డ్రాప్స్. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. నిదానంగా చక్కగా అదంతా ఒక స్మూతీ లాగా తయారయ్యేలాగా మిక్స్ చేయాలి. ఇది చూడండి, ప్రిపేర్ అయింది. ఎంత సాఫ్ట్గా ఉందో క్రీమ్ చూడండి. మనం కొంచెం క్రీమ్ తీసేసుకొని కొద్దిగా ఇట్లా అప్లై చేసుకొని, చాలా తక్కువ పడుతుంది. మిగిలింది కొంచెం హ్యాండ్స్కి. మనం బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్స్కి కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో నెక్కి, వాటికి అన్నిటికీ మనం జస్ట్ అలా అప్లై చేస్తే చాలు, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా. మసాజ్ చేయకూడదు మనం. స్మెల్ మాత్రం చాలా బాగుంది. రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాం కదా, సో బాగుంది. కొంచెం సేపటికి ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి. మీకు ఇంకా ఇది అందరికీ యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.